రుణమాఫీ జరగలేదు, వాళ్లకు రైతు బంధు పథకం వస్తలేదు. ఆ గ్రామంలో వెళ్ళి ఆ ప్రజల మధ్యలోనే ముఖ్యమంత్రిని నిలదీయాలని ఆయన రచ్చబండ కార్యక్రమంలో భాగంగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ సందర్భంలో కుమారి ఎల్లమ్మ గారి ఇల్లు నాకు చూపించింది. ఇల్లంతా చూసినా ఆమెకు ఆ పరిస్థితి ఎవరో కల్పించలే. ఈ దారి ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్న చంద్రశేఖర్ రావుకు పేదోళ్ళు అడ్డం రావద్దు, ఊర్లో బండి ఆగొద్దు, శంషాబాద్లో విమానం దిగినట్టుగా రయ్యమని ఆయన కార్లు పోవాలని రోడ్డు వైడనింగ్ చేసి రోడ్డు వెడల్పు చేసి రోడ్డు భూమి కంటే 5 ఫీట్లు పైకి ఎత్తి ఇదంతా నింపి ఆయన ఫామ్ హౌస్ పోనీకే మంచిగా దారి వేసుకున్నాడు. ఆయన ఫామ్ హౌస్ పోనీకే దారి వేసుకున్న దానికి ఈ ఊరి పేదలు ఎవరు అభ్యంతరం పెట్టలే. వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళ జగాలు ఇచ్చిండు. రోడ్డు మంచిగా వేసుకో, మా ఊర్లో ఉన్న పేదలకు ఈ రోడ్డు వైడనింగ్ లో పోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వు, పేదలను ఆదుకోమని చెప్పి లక్ష్మాపూర్ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించింది. మల్లారెడ్డి మాయ మాటలు చెప్పిండు, మిమ్మల్ని అందరిని ఆదుకుంటాం అన్నాడు. రోడ్డు వేసుకున్నాడు. ఇక్కడ నుంచి రయ్యమని కారులో సంసారం చేయలేని పరిస్థితి ఉందని పట్టించుకోలే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆయన నేను వచ్చినప్పుడు కలెక్టర్తో మాట్లాడినా, కలెక్టర్కు చెప్పినా మీకేమైనా కనీసం మానవత్వం ఉన్నదా, మీరు అసలు మనుషులేనా, తక్షణమే ఇల్లు సందర్శించి ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే పేదలందరికీ ఎందుకంటే ప్రభుత్వమే ఆమెను మోసం చేసింది, ప్రభుత్వమే ఆమె ఇల్లును రోడ్డు కంటే 6 ఫీట్ల కిందికి ముంచిందని చెప్పిన. ఆయన కలెక్టర్ ఎంబడే నేను అధికారులను పంపిస్తా, చర్యలు తీసుకుంటా, మంత్రి గారితో మాట్లాడుతున్నాడు. కానీ ప్రభుత్వము ఎలాంటి సహాయం అందించలే. నేను ఇవాళ ఈ లక్ష్మాపూర్ నుంచి రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు, పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, మా బీసీ మిత్రులకు చెప్తున్నా, ఇవాళ రోడ్డు వెడల్పులో ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ కోసమే ఈ రోడ్డు వేసుకున్నాడు. ఇక్కడ ప్రజలకు ఎవరికి ఇంత పెద్ద రోడ్డు అక్కర్లేదు. ముఖ్యమంత్రికి అవసరం ఉంది. ముఖ్యమంత్రి రోడ్డు వేసుకొని ఒక ముసలమ్మను కాళ్ళు చేతులు ఆడని పెద్ద మనిషిని ఆ మిల్లును నిండా ముంచింది. నేను ఈ ప్రాంతం ఎంపీని, కలెక్టర్కి చెప్పినా, అధికారులకు చెప్పినా, కనీసం మీరు రాష్ట్రం అంతా గట్టియకపోయినా సరే మీరు నిండా ముంచిన కుమార్ ఎల్లమ్మకు 5 లక్షల రూపాయలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పైసలు ఇయ్యని ఆమెనే కట్టుకుంటుందని ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలే. నాకు తెలుసు మానవత్వం లేని చంద్రశేఖరరావు కట్టాడని. ఈడున్న మంత్రికి భూ కబ్జాలు తప్ప పేద ప్రజల కష్టాలు తెలియవు. అందుకే మా నాయకుడు హరివర్ధన్ రెడ్డి ఈ ప్రాంత జడ్పీటీసీకి నాకు అత్యంత సన్నిహితుడికి, అదేవిధంగా జంగయ్య యాదవ్కి మాట్లాడి ఈ ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సోయిలేని ప్రభుత్వం, ఆ పేదల పట్ల మానవత్వం లేదు. వాళ్ళు ఇల్లు కట్టివారు, మీరు సొంతంగా అక్కడ నిలబడి సొంత పైసలతోని పెద్ద మనిషికి ఇల్లు కట్టించండి. ఈ ఇల్లే రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోళ్ళందరికీ ఇవాళ కుమ్మరి ఎల్లమ్మకు ఎట్లయితే ఇల్లు కట్టించడమో ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, ఎస్సీలకు, గిరిజనులకు, బీసీలకు ఇల్లు లేని పేదలందరికీ 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేదలకు ఇట్లాంటి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎట్లయితే ఆ ఎల్ల మా నాయకులకు చెప్పి ఇవాళ కుమ్మరి ఎల్లమ్మకి ఇల్లు కట్టించునో రాష్ట్రం మొత్తం ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఎందుకు ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నా అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఆకాశమే హద్దుగా ప్రతి పేదవాడిని ఆదుకుంటామని ఆయన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇచ్చింది.
ఈ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను సవాలు విసిరిన సూటిగా చంద్రశేఖరరావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, నువ్వు ఈ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని నువ్వు కట్టియలేదు, నువ్వు మోసం చేసినావు. కానీ టీవీలలో పేపర్లలో ప్రతి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినట్టు ప్రకటనలు ఇస్తున్నావు, ప్రజల్ని మోసం చేస్తున్నావు. అందుకే ఒక సవాలు విసిరిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏడేడా ఇందిరమ్మ ఇల్లు కట్టినరో ఆడాడ మేము ఓట్లు అడుగుతాం, ఏడేడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో గా ఊర్లోనే మీరు ఓట్లు అడగాలి. మీరు మా సవాల్కు సిద్ధంగా ఉన్నారా అని ఇవాళ కూడా మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన మల్లారెడ్డికి రోజు ఈ దారంబడెళ్ళే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నేను సవాలు విసురుతున్నా. మీరు నిజంగానే చీమునెత్తులుంటే, మీరు తెలంగాణ బిడ్డలైతే, మీకు మూతి మీద మీసం ఉంటే మా సవాలు నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏడేడ ఇందిరమ్మ ఇల్లున్నాయో ఆ ఊర్లలో మేము నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మళ్ళీ పేదోళ్లకు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మేము సవినయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. నిన్ననే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినామని అయ్యనేమో డబ్బా కొట్టుకున్నాడు, కొడుకేమో సెల్ఫీ దిగుతున్నాడు. ఈ ఇద్దరు సన్నాసులకు నేను సూటిగా చెప్తున్నా, ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో ఆ ఊర్లన్నీ ఓట్లు మీరు వేసుకోరు, ఒక్క ఓటు కూడా మాకు వద్దు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు కట్టించిన ఊర్లన్నీ మీరు ఓట్లు వేసుకోండి, ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఊర్లలో మేము ఓట్లు వేసుకుంటాం. ఒకవేళ మీకు డిపాజిట్ తక్కుతే టీఆర్ఎస్ వాళ్ళకి ఏ నియోజకవర్గంలో అయినా ఈ సవాల్ను స్వీకరించినాక డిపాజిట్లు దక్కుతే నేను సవాలు విసురుతున్నా, మీకు డిపాజిట్ వస్తే మా హరివర్ధన్ కు మా జంగాన ఇద్దరు గుడి చేయించుకొని మేడ్చల్లో వేణు కరెక్టేనా? సవాలే కదా. మరి దీనికి మల్లారెడ్డి తిక్కల రామారావు ఇద్దరు ఒప్పుకోవాలి. మాకు ధైర్యం ఉంది కాబట్టి మా మిత్రులతోని సవాలు విసిరిపిస్తున్నా, ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్ వచ్చినా మేము గుండు కొట్టించుకుంటాం, డిపాజిట్ రాకపోతే మీరు గుండు కొట్టించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ పేదలకు చెప్పండి, ఇక్కడున్న యువకులందరికీ, మా మిత్రులందరికీ, ఆ వెనకాలన్న మా అక్కలందరికీ నేను చెప్పదలుచుకున్నా. ఆయన ఏం చెప్పిండు, అక్క అగ్గిపెట్టలాగటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, అవో ఇల్లేనా, కొడుకు వస్తే ఆడుంటాడు, కోడలు ఉంటే ఆడుంటది, అల్లుడు వస్తే ఆడ పండుగకు, అల్లుడు వస్తే ఎట్లా, బిడ్డ వస్తే ఎట్లా, కాళ్ళు చాపుకుంటే బయట పడుతున్నాయి, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఎడగట్టేసుకుంటారు. అందుకే డబ్బా 150 గదులతోని 2000 కోట్ల రూపాయలు పెట్టి పంచగుట్ట చౌరస్తాలు ఇల్లు కట్టుకున్నాడు. అట్లాంటి అందుకే ఇవాళ మొట్టమొదటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం రాగానే నేను కూడా చంద్రశేఖరరావుకి కట్టియాలని అనుకుంటున్నా. ఎడ కట్టిస్తా బయటనా? మహేష్ కూడా చెప్తలేదు, చెప్పాలి. మహేష్ ఎడగట్టాలి. ఈడున్నోళ్ళందరూ కేసీఆర్ గారు నీకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి, చెర్లపల్లి జైల్లో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం. ఎందుకంటే ఇవాళ ఈ నియోజకవర్గంలోనే మీరు మంత్రి పదవి ఇచ్చిన ఆయన ఇవాళ 100 ఎకరాల భూములు ఆక్రమించుకొని పేదోళ్ళ ఆస్తులు కొల్లగొట్టాడు. నువ్వు కూడా ఈ రాష్ట్రాన్ని దోసుకొని 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు. అందుకే నీ అవినీతి మొత్తం లెక్క కట్టి నిన్ను చెర్లపల్లి జైలుకు పంపిస్తాం. మరి చెర్లపల్లి జైలుకు నువ్వే కాదు, నీ కొడుకు కోడలు వస్తే ఆడుంటారు, నీ అల్లుడు బిడ్డ వస్తే ఆడుంటారు. అందుకే చెర్లపల్లి జైల్లో నీకు డబుల్ బెడ్రూమ్
మిల్లు కట్టించే బాధ్యత నాది, కొడుకు కోడలు అల్లుడు బిడ్డతో అక్కడ ఉండే బాధ్యత నీది. ఎందుకంటే ఇంటిల్లి పాది ఊరి మీద వాడి బందిపోటు దొంగల్లాగా దోసుకుంటున్నారు. ఇట్లాంటి దొంగల్ని శిక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. వాళ్ళని శిక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అందుకే మిత్రులారా 2009 డిసెంబర్ 9 నాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నాము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందని చెప్పి డిసెంబర్ 9, 2009 నాడు చెప్పింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు 9 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిని మన బతుకులు ఏం మారలేదు, మన బతుకులు ఏం బాగుపడలేదు. అందుకే ఈసారి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. రాబోయే డిసెంబర్ 9, 2029 నాడు మన ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ చప్పట్లతోని దాన్ని స్వాగతించాలి. ఇదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికి 5 లక్షలు ఇవ్వడమే కాదు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదలు వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానకు పోతే పోయినాడు పోయినట్టే అక్కడి నుంచి అక్కడనే దేవుని దగ్గర పోతున్నాడని ఆలోచన చేసి పేదలకు వైద్యాన్ని అందించాలి. అపోలో యశోదకు పోతే కూడా రూపాయి కట్టాల్సిన పని లేకుండా పేదలకు వైద్యం అందించాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆయన కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. ఆయన 2004లో 2 లక్షల రూపాయలతో మనం వైద్యం అందించినాం. ఇవాళ 20 ఏళ్ళు కావస్తుంది, ధరలు పెరిగినాయి, ఎక్కడికక్కడ అన్ని ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ ఖతం చేసింది. అందుకోసమే ఇవాళ ప్రతి పేదవాడిని ఆదుకోవడానికి అపోలో యశోద ఎక్కడికి వెళ్ళినా మీరు బాజాబ్తా పోయి వైద్యం ఉచితంగా చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకంలో పేదవాళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే కాకుండా ఈ ప్రాంతంలో మొత్తం రైతులు చూసుకుంటూ వచ్చిన అన్ని తోటలు ఉన్నాయి. ఒకప్పుడు మన ప్రాంతం ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు. ఇవాళ ద్రాక్ష తోటలు పోయినా కూరగాయల తోటలు, కూరగాయలు ఇవన్నీ వచ్చినాయి. రైతులు ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మోసం చేసింది. 1 లక్ష పోయి 5 ఏళ్లలో 2 లక్షలు అయింది. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేద రైతులను ఆదుకోవడానికి, రైతుల అప్పుల నుంచి విముక్తి కలిగించడానికి ప్రతి పేదవాడికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఇదే కాకుండా తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. మన ఇంట్లో ఇంటికో ఉద్యోగం ఇస్తానే ముఖ్యమంత్రి అయిండు, గద్దెనెక్కిండు, మర్చిపోయిండు. మన పిల్లలకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 2 లక్షల ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి 2 లక్షల నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మా అక్కలు చూస్తున్నారు, అందరు చెప్తున్నారు నాయన మరి మా సంగతి ఏందని. అక్క ఇలా కట్టెలు పోయి తప్ప ఏంది లేదు. సగం దినం కట్టెలు తెచ్చుకోవాలి, సగం దినము పోయి కట్టెల పొయ్యిలో గొట్టం పెట్టి ఊది ఊది ఆ పొగంతా ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే పరిస్థితి ఉండే. అందుకే ఆయన సోనియమ్మ పేద ఆడబిడ్డల కోసం, మా అక్కల కోసం, మా అమ్మల కోసము గ్యాస్ స్టవ్ సిలిండర్ పొయ్యి ఇచ్చింది. 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. అవునా తల్లి? ఆయన గ్యాస్ స్టవ్ దీపం పథకం కింద సిలిండర్, అదే విధంగా గ్యాస్ స్టవ్ ఇచ్చి 400లకే సిలిండర్ ఇచ్చిందా లేదా? నిజం చెప్పురు. మరి ఇవాళ 1250 రూపాయలు అయింది. పేదోడు ఎట్లా బతుక? పేదోడు బతుకుద్దా? మోడీ చంద్రశేఖరరావు ఇద్దరు బతుకుతే అయిపోయిందా? అందుకే మా అక్కల కష్టాలు మళ్ళా సిలిండర్ తీసి అటక మీద పెట్టి కట్టెల పొయ్యి మీద వండే పరిస్థితి వచ్చింది. కాబట్టి మళ్ళీ మా ఆడబిడ్డలు ఆదుకోనికే మా సోనియమ్మ చెప్పింది, ఆడబిడ్డలు ఆదుకో 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంటికి 500 రూపాయలకే సిలిండర్ వాళ్ళ ఇంట్లో ఇచ్చే బాధ్యత
మీరు తీసుకోవాలని సోనియా గాంధీ గారు నాకు చెప్పిండ్రు. అందుకే మా అక్కలకు నేను మాటిస్తున్నా, డిసెంబర్ 9 తర్వాత మీరు 1250 పెట్టి సిలిండర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది, కాంగ్రెస్ పార్టీ. మరి ఇంత మంచి పనులు చెయ్యాలంటే నేను మిమ్మల్ని ఏమో భూమి అడుగుతలేను, మిమ్మల్ని ఏం పైసలు అడుగుతలేను, మిమ్మల్ని ఏం లంచం అడుగుతలేను. ఏం అడుగుతున్నా నేను మిత్రులారా? ఏమడుగుతున్నా 75 ఏళ్ళు ఎవరెవరికో వేసేది. ఈ ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి, సోనియమ్మ తల్లికి ఇవ్వండి. ఈ ఒక్క అవకాశం, ఒక్క ఓటు ఇవ్వండి. మీ జీవితాలలో వెలుగులు నింపే బాధ్యత నాది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది, ఆరోగ్యశ్రీ పథకం తెచ్చే బాధ్యత నాది, 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది, 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే బాధ్యత నాది, 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చే బాధ్యత నాదైతే ఒక్క ఓటు ఇచ్చే బాధ్యత మీది. ఆ ఓటు ఇస్తారా? ఇస్తామన్న వాళ్ళందరూ చేయిపోయి ఎత్తండి. ఆ వెనకాల మా అక్కలు కూడా ఎత్తాలి. ఓటు వేసాం, ఒక్క అవకాశం, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. వరిదిల్లాలే కుమార్ ఎల్లమ్మ కూడా చెప్పిందా, కుండలు కొనుక్కోనికి వచ్చిన వాళ్ళందరూ ఇవాళ కుండలు కూడా ముహూర్తం మంచిగా మా చంగయ్యతోని మా హరివర్ధన్తో ముహూర్తం పెట్టించిన కుండలు కొనిపించిన. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ ఊర్లో ఉన్న మిత్రులందరికీ కూడా చెప్తున్నా, కుండలు కొనుక్కునేది ఉంటే కుమారి ఎల్లమ్మ దగ్గరనే కొనుక్కోరు. పెద్ద మనిషికి సాయం చేయండి. ఆమె ఉచితంగా మిమ్మల్ని ఏం అడుగుతలేదు. మీరు కుండ కొనుక్కోరి, కుమారి